ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అపారమైన నీ కృపను మీరు మా పట్ల ఉంచారు. మీరు మమ్మల్ని ప్రేమించారు. ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో ఇప్పటికే 3 ఆదివారాలు మేము కూడుకునే యోగ్యత, భాగ్యము మా జీవితాల్లో మీరు కలుగచేసి మీ నామమును మేము స్తుతించగలిగినట్లుగా భాగ్యం ఇచ్చి నడిపిస్తున్న ఈ విధానముకై హృదయపూర్వకముగా నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలో ఇలాగున మేమంతయు కూడా నీ వాక్యం పట్ల మేము ఆసక్తిని కలిగి మీ సన్నిధిలో మేము సంపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలలో మా ఆలోచనలు ఉండగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు భద్రపరిచి మీరే మాకు సహాయం కలుగు చేసి కృపయు క్షేమమును కనికరమునిచ్చి వాక్శక్తిని అనుగ్రహించి ఆలోచన శక్తిని పెంపొందింపచేసి ఆత్మ సహాయం చేత మీరు నడిపించి మమ్మల్ని భద్రపరిచి వాడుకునే కృప చూపించుమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుమని, రాలేకపోతున్న వారు కూడా ఉన్నారు, రావడానికి సిద్ధపడుతున్న వారు ఉన్నారు, ఇంకను వచ్చుచున్న వారు కూడా ఉన్నారు. అందరినీ మీరు ఆకర్షించి మీరే నడిపించి భద్రపరిచి మేలు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ పునరుద్ధాన దినములో దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రేమతో చేరువచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి ప్రేమతో అంగీకరించండి. దావీదు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మానవ కోటికి దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మనం 18వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 18వ కీర్తన అంటే గత వారం కాక అంతకుముందు వారం మనం ఆలోచన చేశాం. 18వ కీర్తనలో ప్రాముఖ్యమైన కొన్ని సంఘటనలు దావీదు భక్తుడు మానవ కోటికి లేక క్రైస్తవ లోకానికి ఒక విలువైన సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి సమాచారం అని ఆలోచన చేస్తే, యెహోవా మార్గమును నేను గైకొనుచున్నాను, భక్తిహీనుడినై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. అయ్యా, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విడిచిపెట్టేవాడు ఎవరంటే భక్తిహీనుడు. నేను యెహోవా మార్గమును గైకుంటున్నాను. తన గురించి తాను వ్యక్తపరుస్తున్న సందర్భం అది. ఎందుకని కీర్తనకారుడు ఈ మాట వివరిస్తూ ఉన్నాడు? ఎందుకని కీర్తనకారుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కీర్తన రాయబడిన సందర్భాన్ని ఒక్కసారి మన మనస్సును పెట్టగలిగితే, సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే, 22వ అధ్యాయం సమూయేలు గ్రంథం 2వ గ్రంథములో సమూయేలు ప్రవక్త ఇలాగున దావీదుని గురించి వివరిస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో ఇలాగున వివరిస్తూ ఉన్నాడు ఈ సందర్భాన్ని గురించి అని ఆలోచన చేస్తూ ఉంటే 15వ వచనం దగ్గర చదువుదాం. 15వ వచనం దగ్గర నుండి, ఫిలిష్తీయులను ఇశ్రాయేలులకును జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు ఏం పొందాడట? యుద్ధం చేస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుండగా యుద్ధములో ఉన్నటువంటి దావీదు గారికట సొమ్మసిల్లిపోయాడట. వినాలి, ఏమయ్యాడు? సొమ్మసిల్లిపోయాడట. ఎందుకని సొమ్మసిల్లిపోయాడు? అతని వయసు మీద పడుతుంది. అతడు
వయస్సు పెరిగిన వాడుగా ఉన్నాడు. యవన ప్రాయంలో నుంచి వయస్సు పెరిగిన స్థాయికి వచ్చాడు. ఇప్పుడు యుద్ధం పెరిగించబడింది. అంటే యుద్ధము హోరాహోరీగా జరుగుతుంది. యుద్ధము చేస్తున్నటువంటి దావీదు గారట సొమ్మసిల్లిపోయాడట. అప్పుడు ఏమంటున్నారంటే, అప్పుడు రెఫాయీయుల సంగతి వాడగు అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి కలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులను ఇది చూచి ఇశ్రాయేలీయులకు చాలా జాగ్రత్తగానండి. సందర్భం ఏంటంటే, తన జీవితంలో వయసు మీద పడిన సందర్భం. వయసు అయితే మీద పడుతుంది కానీ పోరాటం ఆగడం లేదు. శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. శత్రువులు అతని మీదకి దాడి చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు తనకి ఎలాగున ఆదరిస్తూ వచ్చాడో, దేవుడు అతనిని ఎలాగూ బలపరిచాడో దావీదు అనుభవపూర్వకంగా ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నేను నా దేవుడున్నాడే, శత్రువుల చేతిలో నుండి, దయచేసి ఆ మాట చదవండి, 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి, బాగా వినాలి. దావీదట ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, శత్రువుల నుండి తప్పించబడినప్పుడు, శ్రమల నుండి తప్పించబడినప్పుడు, శత్రువుల బారిన పడకుండా రక్షించిన దేవుని దగ్గర అతన్ని జ్ఞాపకం చేస్తూ స్తుతిస్తూ, అమ్మా అయ్యా వినాలి, పాట పాడడం అంటే అర్థం ఏంటంటే అనేకులకు వినబడేటట్టుగా ఆయన స్తుతి యాగం చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ సమాజానికి, అక్కడున్న ప్రజలకు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో, నేను యెహోవా మార్గమును గైకొనుచున్నాను. వినాలి, యెహోవా మార్గాన్ని ఏం చేస్తున్నాను? గైకొంటున్నాను. భక్తిహీనుడనై, వినాలి వినాలి వినాలి, ఏం కలిగిన వాడనై? భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. వినాలి, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నేను నా దేవుణ్ణి విడిచిపెట్టి నేను దూరంగా బ్రతకలేదు. అలా విడిచిపెట్టేవాడు ఎవరో తెలుసా? భక్తిహీనుడు. చెప్పండి, ఎవరండి? భక్తిహీనుడు. నేను ఆయనను విడిచిన వాడను కాను. వినాలి వినాలి, ఎలాంటి సందర్భంలో నేను విడిచిపెట్టలేదు అంటున్నాడో గత వారంగా అంతకుముందు వారం మనం ఆలోచన చేశాం. ఎలాంటి సందర్భములు అంటే, నా శ్రమలలో నేను ఆయనను విడిచిన వాడను కాను. గట్టి చెప్పాలి, అందరూ నాతో చెప్పండి, నా శ్రమలలో నేను ఆయనను విడిచిన వాడను కాను. బాగా వినాలండి. శ్రమలున్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. నా జీవితం అంతా కొండలలో, లోయలలో దాగిన జీవితం. అలాంటి నా సందర్భాలలో కూడా నేను ఆయనను విడిచిపెట్టలేదు. మనందరికీ మన పాడుతున్న పాటలలో ఒక పాట మీకు బాగా గుర్తుండాలి. ఏ పాట అది? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావయ్యా. నువ్వు నన్ను నడిపించావయ్యా. నువ్వు నన్ను ఎందుకు నడిపించావో నాకు తెలుసు. నువ్వు నన్ను ఎందుకు నడిపించావంటే, కొండలు, లోయలు, అడవులు, ఎడారులు నా జీవితంలో ఉన్నా
ఆ శ్రమల వలయాలలో నేను చిక్కబడినప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు నడిపించావంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిన్ను విడిచిన వాడను కాను. చెప్పాలి, గట్టి చెప్పండి. నేను నిన్ను విడిచిన వాడను కాను. శ్రమలలో నేను నిన్ను విడిచిపెట్టలేదు. కొండలు లాంటి, బండలు లాంటి భయంకరమైన పరిస్థితులు నాకు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నేను నిన్ను విడిచిపెట్టలేదు. మొదటి సంగతి మనం ఆలోచన చేశాం. రెండవ సంగతిలోనికి వద్దాం దయచేసి. రెండవ సంగతి ఏంటంటే, రెండవ సంగతి దయచేసి 18వ సంకీర్తనలో ఇప్పుడేమంటున్నాడు అంటే, రెండవ మాట మనం ఆలోచన చేస్తున్నాం. చూడండి, 18వ సంకీర్తన 28వ చరణం. 18వ సంకీర్తన 28వ చరణం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా. మనసు పెట్టండి, చీకటిని నీవు నాకు వెలుగుగా చేసి ఉన్నావు. బాగా వినాలి. నా దీపమును వెలిగించువాడవు నీవే. అమ్మా అయ్యా వినాలి. రెండవ మాట ఏంటో తెలుసా? మొదటి మాట, శ్రమలలో నేను నిన్ను విడిచిన వాడను కాను. గట్టి చెప్పండిరా, శ్రమలలో నేను నిన్ను విడిచిన వాడను కాను అన్నాడు. రెండవ మాట ఏంటో తెలుసా? నా దీపమును వెలిగించిన వాడవు నీవే. వినాలి, నా దీపమును ఏం చేసిన వాడవు? నువ్వు వెలిగించావు. నా దీపమును వెలిగించిన వాడవు నీవే అన్నాడు అని అంటే మీకేమైనా అర్థమైందా? దీపం ఎప్పుడు వెలిగించుకుంటారు? దీపం మీకు ఎప్పుడు అవసరం అండి? వెరీ గుడ్. ఏమున్నప్పుడు అంటే అర్థం ఏంటి? నేను చీకటిలో ఉన్నాను. ప్లీజ్ మనసు పెట్టండి. నేను ఎక్కడున్నాను? చీకటిలో ఉన్నాను. నేను అగాధములో ఉన్నాను. నా చుట్టూ చీకటే ఉంది. అయితే అయ్యా నువ్వు ఎలాంటి దేవుడివో తెలుసా? నేను చీకటిలో ఉన్న నా జీవితంలో నా దీపాన్ని నువ్వేం చేస్తావు? గట్టి చెప్పండి, వెలిగిస్తావు. మనం పాడుతున్న పాటలో బాగా గుర్తున్న పాట మీకు గుర్తుందా? చీకటిలో ఉన్నప్పుడు వెలుగును చూపించావు. ఒకసారి, చీకటిలో ఉన్నప్పుడు వెలుగును చూపించావు. ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. అంటే నేను ఏ సందర్భాలలో ఉన్నానో నీకు తెలుసు. నా చుట్టూ చీకటే ఉంది. బాగా వినండి. అయితే నేను చీకటి నా చుట్టూ ఉన్నా, నా జీవితంలో చీకటి కనపడుతున్నా, నా జీవితం అంతా చీకటి మయముగా మార్చబడే పరిస్థితులు ఎదురొస్తున్నా, అయ్యా నేను నిన్ను విడిచిన వాడను కానయ్యా. ఒకవేళ నా చుట్టూ చీకటే ఉండొచ్చు, నా చుట్టూ వెలుగు నాకు కనబడకపోవచ్చు, అయితే నేను నిన్ను విడిచిన వాడను కాను. ఎందుకు నేను విడిచిపెట్టడం లేదు అంటే, ఇదిగో నా చీకటి అయిపోయిన నా జీవిత ప్రయాణములో నా దీపాన్ని నువ్వేం చేస్తావు? గట్టి చెప్పండి, వెలిగిస్తావు. ఇంతకీ ఆ దీపమేది? ఆ దీపం ఏదండి? ప్రార్థన, వాక్యం. ఇంకా చెప్పండి. ఇప్పుడు దావీదు దీపమేది? దావీదు దీపం ఏదండి? అర్థమైందా చెప్పనా? దావీదు నా దీపమును వెలిగించువాడవు నీవే అన్నాడంటే, సామెతల గ్రంథంలో దీపం అనే దానికి అర్థం చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథము దయచేసి 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మీరు పాటలకు వచ్చేద్దాం. ఇప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన, కొంచెం గట్టిగా, పెట్టిన దీపము. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే. అంటే ఇప్పుడు ఆ దీపం ఏది? ఆత్మ. చెప్పండి, ఆత్మ. ఈ ఆత్మ ఏమయ్యింది? చీకట్లోకి వెళ్ళిపోతుంది. చీకట్లోకి వెళుతుంది. ఆత్మ వెలుగు లేని జీవితంలోకి వెళ్ళిపోతుంది.
ఎందుకని? చుట్టూ భయంకరమైన పరిస్థితులేగా, చుట్టూ శ్రమలేగా, చుట్టూ వేదనలేగా, చుట్టూ భయానకమైన దుస్థితే కదా. ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ వేదనలో వినాలి, చీకటి మయము కలిగిన పరిస్థితులలో నా ఆత్మను వెలిగించేవాడవు నీవేనయ్యా, నా దీపాన్ని వెలిగించేవాడవు నీవే. అందుకే నా తోడువు నీవే యేసయ్యా, నా నీడవు నీవే మెస్సయ్యా. నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. నా దీపముని వెలిగించేవాడవు నీవు, నాకు శక్తినిచ్చేవాడవు నీవు, నేను ఆరిపోకుండా చేసేవాడవు నీవు. నా ఆత్మ కొన్నిసార్లు భయానకమైన దుస్థితికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. చీకటి అనగానే దేని గుర్తో తెలుసా? దుఃఖానికి, శ్రమకు, బాధకు, వేదనకు గుర్తు కదా చీకటి. నా దీపమును వెలిగించువాడవు నీవు అని తన ఆత్మను గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకరోజు తన జీవితంలో ఒక భయంకరమైన చీకటి వచ్చింది. ఒకరోజు తన జీవితంలో భయంకరమైన చీకటి, అది తట్టుకోలేని చీకటి, అది అనుభవించలేని గొప్ప శ్రమ, ఒక కఠినమైన బాధ అతని జీవితంలో వచ్చింది. ఏంటా బాధ? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సమూయేలు గ్రంథంలో 20 సమూయేలు గ్రంథం, దయచేసి ఆ మాట చదువుదాం చూడండి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 30వ అధ్యాయం, మొదటి గ్రంథము 30వ అధ్యాయం, మొదటి 2 వచనాలు చదువుదాం. దావీదును అతని జనులను మూడవ దినమందు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ ఏం చేసి చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. బాగా వినండి, తీసుకొని వెళ్ళిపోయినారు. తాళమే ఉన్నానా? తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారట. ఒకరోజు దావీదుతో ఉన్నటువంటి 400 మంది వారు బయటికి వెళ్ళారు. వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చే లోపల శత్రువులు వచ్చి వీరి భార్యలను, పిల్లలను తీసుకెళ్ళిపోయారు. బాగా వినాలి, వీళ్ళేమో మరో స్థలానికి వెళ్ళారు. వీళ్ళు వచ్చే లోపల ఇళ్ళ దగ్గర ఏం జరిగిందో తెలుసా? వారి ఇళ్ళలు దోచుబడ్డాయి. వారి కుటుంబాలలో వారి భార్యలు, పిల్లలు అక్కడ లేరు. భయంకరమైన శ్రమ ఆ సందర్భంలో కనబడుతుంది. తను తిరిగి బయలుదేరి గుడారం దగ్గరికి వచ్చారు. గుడారాల్లో చూస్తే తమ పిల్లలు లేరు, భార్యలు లేరు, వారికి ఉన్న సమస్తము దోచబడ్డాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చదువుదాం చూడండి. వెంటనే ఏం జరిగిందట? దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు ఏమీ లేక. ఇప్పుడు చీకటి దినాలు ఆవరిస్తున్నాయండి. చీకటి దినాలు వెంబడిస్తున్నాయి. భార్య, పిల్లలు ఒక్కసారిగా శత్రువు వచ్చి తీసుకెళ్ళిపోయాడు, చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలు కనబడటం లేదు, ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే భార్య కనిపించటం లేదు. ఇతను నమ్ముకొని దాదాపు 400 మంది ఇతని వెంట వచ్చారు. వినాలి. ఎంతమంది? 400 మంది ఇతని వెంట వచ్చారు. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ 400 మంది ఎవరో తెలుసా? ఈ 400 మంది ఎవరో తెలుసా? ఎందుకని ఇతని వెంట వచ్చారో తెలుసా?
తెరవండి. ఇదే సమూయేలు గ్రంథంలో ఎవరో వాళ్ళ గురించి వ్రాయబడింది. ఆ మాట మనం చదువుదాం. వాళ్ళు ఎవరు అంటే సమూయేలు గ్రంథంలో దయచేసి 22వ అధ్యాయం, మొదటి గ్రంథమే 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అండర్లైన్ చేసుకోండి, కొందరు ఎవరో అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు అండర్లైన్ చేసుకుంటున్నారా? వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముతో ఉండిన వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఎవరట వీళ్ళు? అమ్మా వినాలి, ఎవరట వీళ్ళు? మొట్టమొదట తన తండ్రి ఇంటి వారు. ఎవరట వీళ్ళు? తన సహోదరులట. ఇంకా ఎవరట? మొదటి గ్రూపు అప్పులు చేసుకొని తీర్చలేక పన్ను కట్టలేక తీర్చలేని పరిస్థితుల్లో అప్పుల మహిమలో కూరుకుపోయిన వాళ్ళు, అయ్యా మేము అప్పుల్లో ఉన్నాం, మాకు రాజు మమ్మల్ని చేర్చుకోవడం లేదయ్యా. ఇదిగో మాకు రాజు ఎవరో తెలుసా? నీవే మాకు రాజు అని అప్పులు చేసిన వాళ్ళందరూ ఈయన పక్షంగా వచ్చారంట. రెండో వాళ్ళు ఎవరో తెలుసా? అసమాధానంగా ఉన్నవాళ్ళు. మూడో వాళ్ళు ఎవరో తెలుసా? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు. దావీదు నువ్వు మాకు రాజువి అని చెప్పి దావీదు గారి దగ్గరికి వచ్చారట. మనసు ఎలా పెట్టండి. వీళ్ళు ఎంతమందో తెలుసా? 400 మంది. చెప్పండి ఎంతమంది? గట్టి చెప్పండి. నువ్వు మాకు రాజువి అని వచ్చారు. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? నిజంగా మనం నమ్మేవాళ్ళు ఎవరో తెలుసా? మనకు అన్నీ బాగున్నప్పుడు కాదు, మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడిన వాళ్ళే సరైనటువంటి వ్యక్తులు. అందరూ రాళ్ళేస్తుంటే నువ్వు రాయి వేయకూడదు. అందరూ చెడు చెప్తుంటే నువ్వు చెడు ఆలోచించకూడదు. చెడు చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. వీళ్ళెవరో తెలుసా? అయ్యా మేము అప్పులు చేసుకున్నాం, మాకు ఎవడు రాజు లేడు, మమ్మల్ని ఎవరు చేర్చుకోవడం లేదు, నువ్వు మమ్మల్ని చేర్చుకోవాలి. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు ఎవరంటే దేవుడు, దేవుడు నీతో ఉన్నాడని మాకు తెలుసయ్యా అని చెప్పినోళ్ళు. అసమాధానంగా ఉన్నవాళ్ళు కూడా వచ్చేసారు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వచ్చేసారు. అరే మనసు పెట్టండి, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చేసారు. తన ఇంటి వాళ్ళు వచ్చారు, సహోదరులు. మీకు ఏమైనా గుర్తుందా? ఎవరండి వచ్చిన వాళ్ళు? సహోదరులు. ఏమైనా అర్థమవుతుందా? సహోదరులు బలమైన వాళ్ళ బలహీనులా? సహోదరులు అంటే అన్నలండి. బలమైన వాళ్ళ బలహీనులా? అయ్య బాబా గట్టి చెప్పాలా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసు? గొలియాతుతో యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళే సమయానికి వీళ్ళేమో అక్కడ యుద్ధంలో శూరులుగా ఉన్నారు. అలాంటి శూరత్వము వీరత్వము కలిగిన వాళ్ళు కూడా ఒరే బాబు మేము చేసింది తప్పేరా, నువ్వే మాకు రాజువి అని వచ్చి పొగిడారు. నువ్వు మాకు రాజువి అన్నారు. నిజంగా శత్రువు వచ్చాడండి, భార్య పిల్లల్ని ఎత్తుకుపోయాడండి. ఈ 400 మంది ఏమనాలా? ఇదిగో ఏ శత్రువు వచ్చి మన మీదకి దాడి చేశాడో వాడి మీదకి యుద్ధానికి వెళదాం నడు అని దావీదుని ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? పురికొల్పాలా? కానీ ఏం చేశారు తెలుసా? వీళ్ళందరితో పాటు దావీదు గారి కుటుంబ సభ్యులు కూడా లేరు, దావీదు గారి పిల్లలు కూడా లేరు. అప్పటి వరకు రాజు 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 అన్నారే, అప్పటి వరకు గొప్పోడు 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 అన్నారే. ఇప్పుడు ఒక్కసారి శ్రమ రాగానే, శత్రువు దాడి జరగగానే దావీదు గారి మీద తిరగబడ్డం మొదలెట్టారంట వీళ్ళే. తన భార్యలు లేనందుకు ఏడవాలా? పిల్లలు లేనందుకు ఏడవాలా? చెప్పండి. ప్రజలందరూ తిరుగుబాటు చేసి
అతని మీదకి ఎంత భయంకరంగా వచ్చారో తెరవండి. 30వ అధ్యాయంలో మాటలు చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడగా పడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ఏమండి ప్రాణము విసికినందున. ఏమి విసికిందంట? గట్టి చెప్పండి, ఏమి విసికింది? నువ్వేదో మాకు రాజు అనుకుని నీ వెనకాల పడి వచ్చామయ్యా, మేమేదో నువ్వు మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకొని వచ్చాం. నీ భార్య పిల్లలకి రక్షణ లేకపోతే మేమేం చేయగలం? నువ్వు మమ్మల్ని రక్షిస్తావు. విసుగు వచ్చేసిందట వాళ్ళకి. ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి అమ్మా రాజు అని పొగిడినోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు మనం ఎలాంటి తెలుసా అండి? నన్ను క్షమించండి, మీ అందరికి వందనాలండి. కొంచెం గట్టి చెప్పండి. మేలు జరిగితే ఒకలా ప్రవర్తిస్తాం. ఎప్పుడైనా చిన్నది ఏదైనా జరిగితే చాలు ఇక నేరాల మీద నేరాలు వేసేస్తాం. సందర్భాన్ని మనం చూడం, సందర్భాన్ని ఆలోచించాం. నేను అంటాను, నిజమైన విశ్వాసం ఎప్పుడో తెలుసా? నిజమైన వ్యక్తి ఎవరో ఎప్పుడో తెలుసా? నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నలుగురితో నువ్వు మాట కలిపి నలుగురితో అవమానకరంగా నీవు నమ్మిన వ్యక్తిని, నిన్ను నమ్మిన వ్యక్తిని నువ్వు అవమానపరుస్తున్నావు చూడు, నువ్వు నిజమైన వ్యక్తివి కాదు. నిజమైన వ్యక్తి ఎవడో తెలుసా? 10 మంది చెడుగా మాట్లాడినా, అర్థమేలా చెప్పనా, నీ భర్త కొరకు 10 మంది చెడుగా మాట్లాడినా నువ్వు చెడుగా మాట్లాడకూడదు. నీ భార్య కొరకు 10 మంది చెడ్డగా మాట్లాడినా నువ్వు చెడ్డగా మాట్లాడకూడదు. నీ పిల్లల కొరకు 10 మంది తప్పుడు కోతలు కూసినా తొందరపడి నువ్వు తప్పుడు కోతలు కుయ్యకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ వేదనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఆదరించాలి ముందు. ఒకవేళ నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ పరిస్థితులు ఎలాంటివైనా ప్లీజ్ మనసు పెట్టండి, నలుగురితో నువ్వు ఏకీభవించి మాటలు వదలకూడదు. నీ మాట చూసి నీకు దగ్గరికి వచ్చి చెడు చెప్పేవాడే నేను చూసి భయపడాలా? నన్ను క్షమించండి, మనం ఎలాంటి వాళ్ళం చెప్పమంటారా? మనము అంటున్నానండి, ఎదటవాడి గురించి చెడు మాట్లాడుకోవడానికి ఎక్కువ మనసు పెట్టేవాళ్ళం. అవసరమైతే మనమే మాట సాయం చేస్తాం. నలుగురు 4 మాటలున్నారనుకోండి, బైబిల్లో కూడా ఉంది యేసు ప్రభు వారి గురించి. ఏమన్నా తెలుసా? నాతో చెప్పండి. వారి కేకలే గెలిచాను. ఏం గెలిచాయట? కేకలే గెలిచాయట. కొన్నిసార్లు మూకలు కేకలు వేస్తాయి, ఆ కేకలు గెలుస్తాయి. నువ్వు నలుగురిలో అంటే నలుగురితో కలిసిన వ్యక్తివై ఉండకూడదు. నిజమైన ఆత్మీయులు ఆ కష్టంలో ఉన్నవాడిని ఆదరించాలి. ఈ 400 మంది నమ్మొచ్చిన వాళ్ళు ఏమన్నాలంటే, బాబు ఏం కంగారు పడకండి రా దావీదు గారు, మేము ఉన్నాం కదా, మనం ఏం చేద్దాం చెప్పండి, యుద్ధం చేసి మన భార్యలను తీసుకుని వద్దాం అనాలా వద్దా చెప్పండి? అనాలిగా. వీళ్లతో పాటు ఇతని భార్యలు కూడా వెళ్ళిపోయారుగా, వీళ్లతో పాటు ఇతని పిల్లలు కూడా దోచుబడ్డారుగా, వీళ్లతో పాటు ఇతని ఆస్తి కూడా పోయిందిగా. రాజుని పొగిడిన వాళ్ళే అభినందించిన వాళ్ళు ఇప్పుడు తిరగబడ్డారు, అభిమానించిన వాళ్ళే తిరగబడ్డారు, అభిమానించిన వాళ్ళే అవమానం చేశారు, పొగిడిన వాళ్ళే అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు? సొంతోళ్లే కదండి, సహోదరులు, ఇంటివారు. పోనీ మిగతా వాళ్ళు ఏమైనా గనులా అంటే అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా నువ్వు రాజువి అని వెంబడించినోళ్ళు, పొగిడినోళ్ళు, వీళ్ళు కూడా నలుగురితో మాటలు కలిపేశారు. అక్కడ రాయబడిన పదమేంటి తెలుసా? దావీదు జీవితములో చీకటి రాత్రి అండి అది. దావీదు జీవితములో భయంకరమైన శ్రమగల దినమది. ఏం చేస్తున్నాడు? ఏడ్చుటకు అతనికి ఏమి లేదట,
శక్తి లేనంతగా ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఒంటరివైపోతావు. నీకు ఏడవడానికి కూడా శక్తి ఉండదు. నీ కన్నీళ్లకు అదుపు ఉండదు. కన్నీళ్లు రాలుస్తూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు. ఎందుకంటే నిన్ను పలకరించే దిక్కుండదు, నిన్ను ఆదరించే దిక్కుండదు తల్లి. నిన్ను ప్రేమించేవారు కూడా ఉండరు. నువ్వు కష్టాల్లో ఉంటే, శ్రమలలో ఉంటే, అరే ఇంత దుఃఖంలో ఉందే, ఇంత శ్రమలో ఉందే, ఇంత వేదనలో ఉందని జాలిపడే వాళ్ళు కూడా ఉండరు. సమాజం ఎలాంటిదో తెలుసా? అవకాశం దొరికితే చిన్నోడు రాయి పట్టుకున్నాడంట, పెద్దోడు రాయి పట్టుకున్నాడట. ఎవరి విషయంలో? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో. చిన్నోడు పట్టేశాడు రాయి, పెద్దోడు పట్టేశాడు. చిన్నోడు వదిలేశాడు, పెద్దోడు వదిలేశాడు. అవకాశం దొరికితే ఇక అంతు లేదండి వ్యక్తులకి, అంతు లేదు. ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు జీవితం ఏంటో తెలుసా? చీకటి సమయం, భయంకరమైన సమయం, అతను ఆదరించే దిక్కులేని సమయం, కన్యళ్ళ మైపుతో ఉన్న సమయం, బిడ్డలు లేక, భార్యలు లేక, శత్రు మధ్యకు వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియక రోధిస్తున్న సమయం. ఆ సమయంలో అతడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా దీపమును వెలిగించు వాడవు నీవే. నాకెవరున్నారయ్యా? నా దీపాన్ని వెలిగించేవాడవు నీవే కదయ్యా. అతడు నిందిస్తున్న వారిపై వైపు చూడటం లేదు, అవమానిస్తున్న వారి వైపు చూడటం లేదు, తన మీద దాడి చేస్తున్న వారి వైపు చూడటం లేదు. అతని మనసంతా ఎవరి మీద ఉందో తెలుసా? దేవుని మీదే. అక్కడ రాయబడింది దావీదట. చదువునన్నా, మళ్ళీ చదువునన్నా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. చాలు తల్లి, ఏం తెచ్చుకున్నాడు ఇప్పుడు? నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే నా దీపమును వెలిగించువాడు నా చీకటిని ఎలా మారుస్తాడు? అబ్బా, ఏం నిరీక్షణ అండి. అయ్యా, నాకు చీకట్లు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నా దినాలు దుఃఖ దినాలు కావచ్చు. నువ్వు ఎంత గొప్ప దేవుడువో తెలుసా? నా దీపాన్ని నువ్వే వెలిగిస్తావయ్యా. విచిత్రం చెప్పనా? విచిత్రమైన సంగతి చెప్పనా? బాగా వినండి. ప్రజలందరూ వచ్చి, ఇందా చదివాం కదా సమూయేలు 2వ గ్రంథంలో 21వ అధ్యాయంలో, దావీదు యుద్ధానికి వెళ్ళాడట, సొమ్మసిల్లిపోయాడట. వినాలి, ఏమయ్యాడు? సొమ్మసిల్లిపోయాడట. యుద్ధానికి వెళ్ళిన వాడు సొమ్మసిల్లిపోతే శత్రువుని జయించేసిన తర్వాత దగ్గరికి వచ్చి పలికిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చదువునాన్న. సమూయేలు 2వ గ్రంథములో 21వ అధ్యాయంలో మనం 18 నుంచి ఇందా చదివాము. ఒకసారి మళ్ళీ ఆ మాట జ్ఞాపకం చేసుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 17 అనుకుంటున్నాను, చూడండి. 21వ అధ్యాయము 17 నుండి. కుమారుడైన అభిషై ఆదుకొని కొంచెం పైన చూడన్న 16వ వచనం. అప్పుడు రెఫాయిల సంతతి వాడగు ఇష్బిబేనోబాను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300. 17వ వచనమే కింద వచనం చదువుతున్నాను చూడండి. దావీదు జనులు దీని చూచి, అందరు నాతో చెప్పండి, ఇశ్రాయేలీలకు. వినబడింది నాకు? ఇశ్రాయేలీలకు. ఇంకా కొంచెం వినబడితే మంచిది. ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు. ఏమంటున్నారు? ఇశ్రాయేలుకు నువ్వు ఎవరో? దీపం. అమ్మా, నీ దగ్గర ఏమన్నా ఉంటే నువ్వు దీపానివే. నీ దగ్గర ఏమీ లేదనుకో, మాట్లాడుతున్నా, ఎలా చూస్తున్నాను నా వైపు? నీకు అన్నీ బాగుంటే నిన్ను పొగిడేవాళ్ళు మామూలుగా ఉండరుగా, నిన్ను అభినందనలు చెప్పేవాళ్ళు మామూలుగా ఉండరుగా. నీ పరిస్థితులు అన్నీ బాగుంటే పొగడతలో. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, చీకటి దినాలు ఎప్పుడు తెలుసా?
నలుగురు ఎప్పుడైతే నీ మీద శ్రమ పడుతుందో, ఎప్పుడైతే నీకు వేదన ఆరంభమవుతుందో, ఎప్పుడైతే నీ మీద కష్టం వస్తుందో, ఈ కష్టంలో నిన్ను ఆదరించే వాళ్ళకంటే, ఈ కష్టంలో చేరదీసే వాళ్ళకంటే నలుగురితో పాటు ఏకమయ్యి వీళ్ళ కూడా ఏమేస్తారో తెలుసా? రాళ్ళేస్తారు. బాగా వింటున్నారా? బాగా వింటున్నారా? యోబు గారు దుఃఖంలో ఉన్నాడు, చాలా దుఃఖంలో ఉన్నాడు. ఎంత దుఃఖమో, భరించలేనంత దుఃఖం. కళ్ళ ముందే కుమార్తెలు చచ్చిపోయారు, కళ్ళ ముందే కుమారులు చచ్చిపోయారు, కళ్ళ ముందే ఆస్తంతా పోయింది. స్నేహితుడు అంటే ఎలా ఉండాలండి? స్నేహితులు వచ్చి ఇప్పుడు ప్రేమిస్తారేమో అనుకుంటే, ప్రేమించే స్నేహితుల కంటే, ప్రేమించే వారి కంటే ఉన్నవాళ్ళు ఎవరున్నారో తెలుసా? చూడండి ఏమంటున్నారు యోబు గారితో. ఒక్క మాట మనం చదివేద్దాం. దేవుని గ్రంథాన్ని చదివి యోబు గ్రంథంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయములో ఏమంటున్నాడో చదువుదాం. చూడండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యోబు గ్రంథము, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు ఏమేశాడు? కంచె వేసేసాడు. నా త్రోవలలో ఏమించాడు? చీకటి చేసేసాడు. ఆయన నా ఘనతను కొట్టేశాడు. ఎందుకంటున్నాడు చెప్పనా? ఎవడ పడితే వాడు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు ఊరకనే ఇలాగ అయిపోయావేటయ్యా, నువ్వు పాడైపోయావంటే ఊరికనే అయిపోయావా? బాగా వినండి. నువ్వు పడిపోయావంటే, నీకు జబ్బు వచ్చిందంటే, నువ్వు నాశనం అయిపోయావంటే ఊరికనే కాదు. చాలాసార్లు మనోళ్ళు మాట్లాడే మాటలు ఎలాగుంటాయి? పలానోడు కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఆడు ఈరోజు ఎలాగ ఇప్పుడు అనుకున్నావమ్మా, ఆడు ఎలాంటోడో నీకు తెలుసా అంటారుగా. యోబును కూడా స్నేహితుడు వచ్చి ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 18వ అధ్యాయంలో 1వ వచనం, అప్పుడు సుహియుడైన బిల్దదు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆగు నాన్న, బిల్దదు అనేవాడు ఎలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడట. చదవడానికి అంత శక్తి లేదు కదా. 3వ వచనం చదువుదాం, 5వ వచనం చదువుదాం. భక్తిహీనుల దీపము ఏమండి అందరు చెప్పండి. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. అంటే యోబు ఎవరని చెప్తున్నాడు? ఒరే నీ దీపం ఆరిపోతుందంటే నువ్వు ఎవరివే? ఇంతకీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, యోబు భక్తుడా భక్తిహీనుడా? గట్టి చెప్పండి. భక్తుడే కదా. ఇప్పుడు స్నేహితుడు వచ్చి అంటున్నాడు, నువ్వు భక్తిహీనుడు అయ్యా, అందుకే నీ దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. అక్కడ తాగితే బాగుండు. ఇంకేమన్నాడు తెలుసా? దయచేసి 21వ వచనం, 21, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. ఇదిగో అందుకే నీ పిల్లలు చచ్చిపోయారు, అందుకే నీ ఆస్తి పోయింది, అందుకే ఇలాగైపోయావు, నీ శరీరం పాడైపోయింది, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు వ్యాధితో ఉన్నావు. నీ బిడ్డలు చచ్చిపోయారంటే అర్థం తెలుసా? నీ ఆస్తి పోయిందంటే, నీ శరీరం పాడైపోయిందంటే నువ్వెవరివి? భక్తిహీనుడివి. అందుకే నీ దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. నీకు ఈ గతి అందుకే వచ్చింది. ఏమైనా అర్థమవుతుందమ్మా? శ్రమలు వచ్చినప్పుడు మాటలు పడిపోతున్నాయి చూడండి. నువ్వు అందుకే ఇలాగైపోయావు. ధైర్యము చెప్పేవారి కంటే బలహీనపరిచేవారే ఎక్కువ, కృంగదీసేవారు ఎక్కువ. పైగా ఏమన్నారు చూడండి ఒకసారి, నిశ్చయముగా భక్తిహీనుల నివాసమునకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. నువ్వు అందుకే ఇలాగైపోయావు, అందుకే పాడైపోయావు, అందుకే చెడిపోయావు అంటున్నారు. ఈయనంటాడు ఎవరో అంతటా యోబు. నానా అందరూ మనసు పెట్టండి. యోబు అంటాడు, అంతటా యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారో, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుకొడతారో, 10 మారులు. ఎన్ని మారులు? 10 మారులు అని. 10 అంటే 1 2 3 4 10 అనుకున్నారు కాక. అర్థమైనా చెప్పనా? 10 మారులు అంటే అర్థం
ఒరే బాబు నీకు 100 ఏళ్ళు ఆయుసురా అంటే 100 సంవత్సరాలు బతికేస్తామని కాదు. వింటున్నారా? 10 మార్లు అంటే ఎన్నిసార్లు నన్ను ఇలాగో మాటలతో నిందిస్తారయ్యా? ఎందుకు మీరు నన్ను బాధిస్తారు? ఎందుకు నన్ను అవమానిస్తున్నారు? ఎందుకు నన్ను దుఃఖపెడుతున్నారు? ఎందుకు నా జీవితం మీరు ఇలాగూ అవమాన పాలు చేస్తున్నారు? ఇదిగో మీరు కదయ్యా చేసేది అని చెబుతూ దేవుని గురించి చెప్తున్నాడు. చూడండి 4వ వచనం, నేను తప్పు చేసిన ఎడలా నా తప్పు నా మీదకే వచ్చును కదా. నేనే తప్పు చేస్తే మీ ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు తను చేసిన తప్పుకి ఏం చేస్తున్నాడు? వివరణ. నేనేదో తప్పు చేస్తే ఆ తప్పు ఏదో నా మీదకే వస్తుంది కదా. కింద వచ్చినాం, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా, నేరము నా మీద మీరు మోపుతారా? అలాగైతే దేవుడు నాకు ఏం చేశాడు? అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనుననియు మీరు తెలుసుకోండి. ఒరే బాబో, ఏదైనా జరిగిందంటే మీరు చెబుతున్నట్లుగా నాది తప్పని మీరు అనుకుంటున్నారు. కాదో, నన్ను దేవుడే వదిలేశాడు. నన్ను దేవుడే వదిలేశాడు. యోబు కూడా అదే మాట అండి. యోబు కూడా అదే మాట. ఇదిగో దేవుడు నన్ను వదిలేశాడు కానీ నేను దేవుణ్ణి వదలలేదు. ఏమని అర్థమవుతుందా? దేవుడైనా నన్ను వదిలేశాడు, నేను మాత్రం ఎవరిని వదలను? దేవుణ్ణి వదలం. దావీదు కూడా అదే మాట. ఇదిగో నేను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అయినా నేను దేవుణ్ణి మాత్రం విడిచిన వాడను కాను. నువ్వు నన్ను వదిలేయిచ్చాయా, నేను మాత్రం నిన్ను వదలను. నేను మాత్రం నిన్ను వదలను. నేను నిన్ను విడిచిన వాడను కాను. యోబు పలుకుతున్న మాటలు ఎంత గంభీరంగా ఉంటాయంటే కింద వచనం చదువుతాను చూడండి. 8వ వచనం, అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకునండి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుతున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గములకు కంచె వేసేసాడు. నా త్రోవలు ఎలా మార్చేశాడు అంటే అర్థమైనా చెప్తాను. నువ్వేమో ఇలాగైపోయావు, నీ బతుకు ఎలాగైపోయింది, నీ చీకటి బ్రతుకు అయిపోయింది, నువ్వు ఇందుకే నాశనం అయిపోయావు జనులు అంటే ఈ యోబు అంటాడు, ఇదిగో నన్ను దేవుడే చేసేసాడయ్యా, నన్ను దేవుడే విడిచిపెట్టేశాడు, నాకు కంచి వేసేశాడు, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, నా ఘనతను తీసేశాడు, నాకు అవమానం వచ్చేసింది. మనసు పెట్టండి. అయితే ఎన్ని నాకు వచ్చేసినా వినాలి, నేను మాత్రము దేవుణ్ణి విడిచిన వాడను కాను. నన్ను ఆయన వదిలేచ్చేమో కానీ నేను మాత్రం ఆయన విడిచిపెట్టేవాడను కాను. ఇప్పుడు దావీదు కూడా అదే మాట అంటున్నాడండి. చీకటి దినాలు నాకు రావచ్చు కానీ నేను మాత్రం ఆయనను విడిచిన వాడను కాను. నేను విడగలను. ఎందుకయ్యా నువ్వు విడిచిపెట్టావు? అరే నీ భార్యలు లేరు, పిల్లలు లేరు, నీ కుటుంబం అంతా శ్రమలే కనబడుతున్నాయి కదయ్యా. మళ్ళీ అర్థమైన చెప్తాను. శ్రమలలో దావీదు దేవుణ్ణి విడిచిన వాడు కాడు. రెండవది, చీకటి దినాలలో దావీదు దేవుణ్ణి విడిచిన వాడు కాడు. దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలా. ఎందుకని విడిచిపెట్టలేదో తెలుసా? దావీదుకి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. వినాలి, ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? గొప్ప వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం తెరుద్దాం చూడండి. దావీదుకి చేయబడినటువంటి వాగ్దానం ఏంటో చూడండి దయచేసి. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా చుట్టూ చీకటి రావచ్చు, నా చుట్టూ శ్రమలే రావచ్చు, నా బ్రతుకులో కష్టాలే కనబడవచ్చు, అయితే నువ్వు నాకేమన్నావు తెలుసా?
ఇందా పాడుకున్నా కదా, నా దీపమును వెలిగించువాడు, నా చీకటి నీవు నా దీపమును వెలిగించేవాడవు, నా చీకటిని పారద్రోలేవాడవు. నువ్వు నాకు వాగ్దానం చేసావు కదయ్యా, అందుకే ఎన్ని శ్రమలు నాతో ఉన్నా నిదన్న సాయం చేయండి. చీకటిలో ఉన్నప్పుడు వెలుగును చూపించావు, పాపములో ఉన్నప్పుడు పరిహారం చెల్లించావు. చీకటిలో ఉన్నప్పుడు వెలుగును చూపించావు, పాపములో ఉన్నప్పుడు పరిహారం చెల్లించావు. నీ ప్రేమను మరువను యేసయ్యా, నీ మాట దాటను యేసయ్యా, నీ ప్రేమను మరువను యేసయ్యా, నీ మాట దాటను యేసయ్యా. నీ శక్తి చాలునయా, నీ బలము చాలునయా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. అంటే నీ శక్తి చాలు అని శక్తి మీద ఆధారపడినవాడు. అర్థమైన చెప్పమంటారా? మనసు ఎలాగ ఉంచండి. చీకటి నా చుట్టూ రావచ్చేమో కానీ, దుఃఖాలు కన్నీళ్ళు వేదనలు నా చుట్టూ కనబడవచ్చు కానీ, అయ్యా నా బ్రతుకులో నేను ఒంటరిని అయిపోవచ్చేమో, అంత పరిస్థితులు నా చుట్టూ ఎదురవ్వచ్చు కానీ మనసులా పెట్టండి, ఇదిగో ఎన్ని వచ్చేసినా నేను మాత్రము నిన్ను విడిచిన వాడను కాను. నేను అడుగుతున్నాను, ఏమనుకోకండి. నీకు క్షేమంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావడం గొప్ప కాదండి. నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడే నువ్వు ఎవరి సన్నిధిలో ఉండాలి? గట్టి చెప్పండి, ఇంకా కొంచెం గట్టి చెప్పండి. దేవుని సన్నిధిలో. నేను మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఒక విట్నెస్ ఉండాలి, ఓ సాక్ష్యం ఉండాలి. నువ్వు దేవుని కోసం ఎంత పరితపిస్తావో సాక్ష్యం ఉండాలి. నీ కాలు పని చేయకపోయినా, నీ చేతులు పని చేయకపోయినా, అవయవాలు సహకరించకపోయినా నేను ఆయన సన్నిధిలో పడి ఉండాలి అనుకోవాలి. రాత్రి యాదవరి వెళ్ళాను. మందిరం చాలా చిన్నగానే ఉంది, పెంకులతో వేసిన మందిరం. ఆ ఊరిలో ఉన్న దైవజనులందరిలో ఆయనదే పెద్ద సంఘం. స్థలం ఉంది, మందిరం కట్టలేదు. పిల్లలు దేవుని కృపలో హైవేలోనే ఉన్నారట. ఒక అమ్మాయి మంచి మిషనరీ అట మధ్యప్రదేశ్లో. సరే ఇంటికి నన్ను తీసుకెళ్ళి భోజనం పెడతానని, ఆ దైవజనుడికి నేనే భోజనం పెడతాను అనుకొని ఇంటికి తీసుకెళ్లారు. ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థన చేసే సమయంలో మందిరంలో తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మాయిది పెళ్ళి యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. ఆ మందిరంలోకి వెడితే కొంతమంది ఆడవాళ్ళు ఆ పక్కన పడుకున్నారు, కొంతమంది కుర్రోళ్ళు ఇలా పడుకున్నారు. వెంటనే మందిరంలో పడుకుంటారా అని అడిగాను నేను. నాకు ఎంత సిగ్గు అనిపించిందంటే, వాళ్ళు చెప్పిన మాట, ఇప్పుడు తెల్లవారుజామున కొందరు రాలేక మందిరంలోనే పడుకుంటారండి, చేసుకుంటారట. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత పలానా దైవజనుడు వచ్చాడు, ఆయన ఎదురుగా మా దైవజనురాలు మేము గణపరచాలని వేదిక మీద సన్మానం చేశారు. ఆ సంఘంలో ఉన్న యవనస్తులు యవనరాండ్రు. అప్పుడప్పుడు దానికి వచ్చి వెళ్ళిపోవడం కాదో, ఒక సాక్ష్యం ఉండాలిరా. బ్రతుకులు శాశ్వతం కాదు, నీకు సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం ఎట్లా ఉండాలో తెలుసా? ముఖస్తుతి చేసేది కాదు. నువ్వు లేకపోయినా నీ కొరకు చాటునైనా చెప్పాలా. నేను అంటాను, ముఖం మీద మాట్లాడేది ముఖస్తుతే, చాటున మాట్లాడేది ఏంటి? పొగడతా, అభిమానం. అది అభిమానం అండి. పొగడత కూడా కరెక్ట్ అని పదం కాదు, అభిమానం. అభిమానం ఉన్నవాడు చాటును చెప్పుకుంటాడు, పలానా సహోదరుడు మందిరానికి స్తంభం, పలానా తల్లి, పలానా చెల్లి, పలానా అక్క, పలానా సోదరి, ఇదిగో మందిరంలో వీళ్ళ స్తంభాలు. సాక్ష్యం ఉండాలా, సాక్ష్యం ఉండాలా.
మన జీవిత యాత్రలో మీరు చాలా మంచోళ్ళ, మీరు ఎంత మంచోళ్ళు తెలుసా? నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఏమండి మొన్న మీ మందిరం మీదకి వెళ్ళామండి బాబు, మీ అనుభవించే దినాలు కనబడతాయి. దేవునితో ఎంత సాక్ష్యం చెప్తున్నాడండి, అయ్యా నా శ్రమలు నాకు వచ్చిన నేను నిన్ను విడిచిన వాడను కాను. రెండవ మాట, చీకటి దినాలు నా చుట్టూ ఉన్నా నేను మాత్రం నేను విడిచిన వాడను కాను. ఎందుకు నేను విడిచిపెట్టనంటే, నువ్వు నాకు వాగ్దానం చేసావుగా, ఏమని? నీ దీపాన్ని వెలిగిస్తానని. అందుకే అతడు రాసుకున్న పాటే 27వ సంకీర్తన, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. తన జీవితంలో ఒంటరి ప్రయాణంలో, ఒంటరి బ్రతుకులలో ఈ పాటలే పాడుకునేవాడు. నువ్వు నాకు వెలుగయ్యా, నీవు నా బలమయ్యా, నీవు నా ఆధారమయ్యా, నా దీపాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి, ఏం చేస్తావు? వెలిగిస్తావు. ఎందుకంటే దావీదుకి వాగ్దానం ఉంది. తెల్లవారుజామున ప్రార్థనలు జరిగినప్పుడు ఎంతమంది వచ్చారో ఆ ప్రమాణాల గురించి మీకు చెప్పాను. అందులో మర్చుకోకసారి చదవండి. 132వ సంకీర్తన 17వ చరణంతో ముగించబోతున్నాను నేను. 132వ సంకీర్తన 17వ చరణం. 132వ సంకీర్తన 17వ చరణం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేతును, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను. చాలునన్నా, నేను ఒక దీపాన్ని సిద్ధపరుస్తున్నాను. దావీదు, చీకటులు నీ చుట్టూ రావచ్చు, రావండం లేదు. మీకేమైనా అర్థమైందా? చీకట్లు వస్తాయా రావా చెప్పండి? వస్తాయి. నువ్వు ఎప్పుడు బాగుంటావో నీకే తెలియదు. ఎప్పుడు నీ జీవితంలో నీవు అణగద్రొక్కబడతావో తెలియదు. చీకటి దినాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇదిగో ధైర్యంగా ఉండు. ఇంత చదువుకున్నాగా, భార్య పిల్లలు, తనతో ఉన్నవారు, తనకు కలిగిన వారు, తను వెంబడించిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దినాలలో శత్రువు తీసుకెళ్ళిపోతే చీకటి రాత్రులే కదా, అతనికి చీకటి రాత్రులే కదా. కొంచెం మనసు పెట్టండి. అయితే అందరూ రాళ్ళు రువి చంపాలనుకుంటే దావీదు అంటాడు, తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడట? ధైర్యము తెచ్చుకున్నాడట. చెప్పండి, ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. ఎందుకంటే నువ్వు నాకు ప్రమాణం చేసావు కదా నాయనా, నువ్వు నాకు ప్రమాణం చేసావు కదా, నా దీపాన్ని వెలిగిస్తావు, నాకు తెలుసు. నా దీపమును వెలిగిస్తావు, నన్ను భద్రపరుస్తావు, నాకు తెలుసు. అందుకే
నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చేసే పని ఏంటి తెలుసా? నాకు చీకటి దినాలు, చీకటి రాత్రులు, చీకటి కాలాలు నా చుట్టూ కనబడితే నేనేం చేస్తానో తెలుసా? అవి వాటి వైపు నేను చూడకుండా నేను నిన్ను విడిచిన వాడను కాను. నేను విడిచిపెట్టడం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తాను. నా శ్రమ దినాలలో నేను నిన్ను విడిచిపెట్టలేదు. చెప్పాలి. నేనేం చేయలేదు? విడిచిపెట్టలేదు. రెండో, నా చీకటి దినాలలో కూడా నేను నిన్ను విడిచిపెట్టడం లేదు. కారణం, నా దీపాన్ని నువ్వేం చేస్తావు? వెలిగిస్తావు. నా దీపాన్ని వెలిగిస్తావు. నా చీకటి దినాల నుంచి నన్ను నీవు పైకి లేపుతావు. నీవు నన్ను ఆదరిస్తావు. ముగింపులోకి వస్తున్నాను. నీకు లేదా చీకటి ఉందిగా? నీకు చీకటి కనపడుతుంది కదా? నీ చుట్టూ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా? మరి దావీదుకి ఏంటి దీపము అంటే? అదే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈరోజు అదే మాట నీకు ఉంది. నీ పాదాలకు దీపముగా, నీ త్రోవకు వెలుగా వాక్యం ఇచ్చాడు. అమ్మా, వాక్యాన్ని విడిచిపెట్టుకో. ఆయన సన్నిధికి దూరం కాకో. నా ఒంట్లో బాగోలేదయ్యా, నన్ను తీసుకెళ్ళి అక్కడ వాడేయండి అయ్యా. ఎంతమంది అనుకుంటున్నారండి? ఎంతమంది కోరుకుంటున్నారండి? పోయిన వారం ప్రార్థనకి రాలేదే, కాళ్ళు నొప్పులు వచ్చాయని ప్రార్థన మానేశాను అని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చిన్న చిన్న వాటికి నువ్వు సన్నిధి మానేస్తావు. నన్ను క్షమించండి. దేని గుర్తో తెలుసా? అవి నీ జీవితంలో చీకటి దినాలకు గుర్తు. ఎందుకు వస్తున్నాయి? నిన్ను ఆపాలనే అవి వచ్చాయి. నువ్వేం చేసావు? ఆ ఆటను చూసే ఆగిపోయావు. నేను మళ్ళా చెప్తున్నాను, ఎవరికండి ఇక్కడ మందిరం? ఎవరికండి? యేసుప్రభు వారు అన్నారు, ఆరోగ్యము గల వానికి వైద్యుడితో పని లేదు. మళ్ళీ రిపీట్ అగైన్, ఆరోగ్యము గల వానికి వైద్యునితో పని లేదు. అంటే ఎవరికి అవసరం? ఆరోగ్యం లేనోడికే కదా. అంటే ఆరోగ్యం లేనోడు ఏం చేయాలి చెప్పండి? ఆయన సన్నిధిలో పడి ఉండాలి కదా. ఆయన సన్నిధిలో పడి ఉండాలి కదా. ఒకనాటి ఆ చరిత్ర ఈ సంఘానికి ఉంది. పెద్దోళ్ళకి తెలుసు. ఎవరికైనా ఏదైనా శ్రమకు సంభవిస్తే, వేదన ఏర్పడితే తీసుకొచ్చేవారు మందిరంలోకి. మందిరంలో ప్రార్థనలు జరిగేవి. ఇక్కడ ప్రార్థనలు జరిగిన అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు బాగుపడిన దినాలు ఉన్నాయి, స్వస్థత పడిన దినాలు కూడా ఉన్నాయి. ఇది నన్ను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు భక్తుని అడగండి, నా చీకటి దినాలలో నేను నిన్ను విడిచిన వాడను కాను. ఎందుకు నేను విడిచిపెట్టనో తెలుసా? నా దీపమును వెలిగించువాడవు నీవే. చెప్పాలి. నా దీపాన్ని ఏం చేస్తావు? వెలిగిస్తావు. చీకటి ఉంది, చీకటి దినాలే ఉన్నాయి. అయితే నా నిరీక్షణ ఏంటో తెలుసా? నీవు నాకు ప్రమాణం చేశావు. నా దీపాన్ని వెలిగిస్తానని ప్రమాణం చేశావు. నువ్వు చేసిన ప్రమాణాన్ని బట్టి నువ్వు నన్ను విడిచిపెట్టేవాడవు కావు. నన్ను నువ్వు మర్చిపోవు. నాకు తెలుసు. నాకు వాగ్దానం ఉంది, నాకు ప్రమాణం ఉంది. నువ్వు మాట ఇచ్చావు, నన్ను లేపుతావు, నన్ను స్థిరపరుస్తావు. ఇట్టి నమ్మకం ఉంటే ఎంత గొప్ప దీవెనండి. మరొక్కసారి చెప్పి ముగిస్తున్నాను. భక్తిహీనుడనై నేను నిన్ను విడిచిన వాడను కాను. నా శ్రమలలో నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా చీకటి దినాలలో నేను నిన్ను విడిచిపెట్టలేదు. అమ్మా, అయ్యా, నీ చుట్టూ చీకటి దినాలే ఉన్నాయి. భర్త లేని వాళ్ళు ఉన్నారు, భర్త ఉండి కూడా ప్రయోజనం లేని వాళ్ళు ఉన్నారు, భార్య ఉండి కూడా ప్రయోజనం లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలుండి కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉన్నా కూడా ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, మోజెస్ ఏం చేయడు?
నీవు నమ్మిన వాళ్ళు ఏం చేయరు. కానీ ఒక వాగ్దానం ఏంటో చెప్పనా, నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. భక్తులు ఏమంటారో తెలుసా, ఇదిగో నాయనా నువ్వు వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలను, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను, నువ్వేం చేసినా పర్లేదయ్యా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను. ఎందుకంటే నీవే నాకు వెలుగు, నీవే నా దీపాన్ని వెలిగిస్తావు, నువ్వు నన్ను భద్రపరుస్తావు. తరలు వంచండి, కళ్ళు మూసుకోనండి.